రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ జనగామ శరత్రావు అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశంకు జెడ్పీటీసీ గుండం నరసయ్య, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, ఆయా శాఖల అధికారులు, ఎంపీటీసీలు, గ్రామాల ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు. మండల సర్వసభ్య సమావేశంలో వాడివేడిగా సమస్యలపై, విద్య, వైద్యం, తాగునీరు, వ్యవసాయం, అక్రమ లేఅవుట్ సమస్యలపై సభలో స్థానిక ఎంపీటీసీలు అధికారులను నిలదీశారు. వెంటనే సమస్యలను పరిష్కరించాలని ఎంపీపీ అధికారులను కోరారు. ప్రైవేట్ పాఠశాలలపై అధిక ఫీజుల నియంత్రణపై చర్యలు తీసుకొని ప్రైవేట్ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులను ఇబ్బందులు పెట్టకుండా హాల్ టికెట్ ఇచ్చేలా చూడాలని ఎంఈఓకు ఎంపీపీ సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ భాస్కర్ శర్మ, ఎంపీటీసీలు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. మంచి నడుస్తున్నాయి స్కూళ్ళని మంచిగా తల్లులకు అవన్నీ తల్లులకు పౌష్టికాహారం అవన్నీ రెగ్యులర్గా నడుస్తున్నాయి. తీసుకురా లేదా అనేది తెలియజేయాల్సిందే కోరుతాను. వారికి వాళ్ళు ఏంటంటే ఈ వచ్చేటువంటి వాళ్ళకి ఎక్స్పెన్సెస్ ఖర్చులు ఏవైతే ఉన్నాయో అవి సకాలంలో రాకుండా వాళ్ళకి ఇబ్బందులు అవుతున్నాయంటే మరి ఆ విషయాన్ని గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకెళ్ళాం సార్. లేకపోతే మేము చేశాం కానీ ప్రస్తుతానికి తప్పకుండా చేయాలి. ఒకవేళ చేయని పక్షం లోకల్ వర్కింగ్ సార్. నేను గర్ల్స్ హై స్కూల్, నా స్కూల్కి 400 మంది పిల్లలు స్ట్రెంత్ సార్. వారం 10 డేస్కి ఒకసారి రావడానికి వీలు అవుతుంది. 10 డేస్కి ఒకసారి అయితే వస్తాను. మిగతా అంటే ఇక్కడ రాను రోజు సార్ కొన్ని సందర్భాలలో వచ్చిందో అంటే మేము ఏదైతే మన షెడ్యూల్ ప్రకారం అనుకున్నప్పుడేమో కొన్ని పరిస్థితులప్పుడు రాలేకపోతుంది. సో అప్పుడు హెల్త్ అనే ప్రోగ్రామ్ ద్వారా అంటే అందరూ మెంటల్గా ఇప్పుడు లాస్ట్ స్కూల్లో 10th క్లాస్ పిల్లలు ఎగ్జామ్స్ గురించి స్ట్రెస్ కావడం మరియు పరీక్షలు ఎలా రాస్తున్నాము, ఫెయిల్ అవుతామో అనే భయంతో ఉన్న వారికి మెంటల్ హెల్త్ అనే ప్రోగ్రాం ద్వారా స్పెషల్ సైకాట్రిక్ డాక్టర్ ద్వారా చికిత్స ప్రత్యేకంగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా గంటవరకు రాని ఇందిరా క్రాంతి పథకం ముస్తాబాద్కి ఎక్కువ రావాలంటేనేమో